70 ఏళ్లుగా వాళ్ళు చేస్తే రైటు, మేం చేస్తే తప్ప. ఈవీఎంల హ్యాకింగ్ పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి ఎంత దుమారం లేపుతూ ఉన్నాయి వార్తలు. 70 సంవత్సరాలుగా వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారు, అప్పుడేం రాలేదు, మేము చేసే తప్పుగా అనిపిస్తోంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు కదా అనే ప్రశ్నకు రేఖా గుప్తా ఇలా బయలుచ్చారంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక పాపం వీళ్ళకి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు కూడా తెలియని పరిస్థితి అవుతుంది. ఇక్కడ ఏమంటా ఉన్నది, ఇక 70 ఏళ్ళు మీరు కాంగ్రెస్ పరిపాలించారు, అప్పుడు మీరు అంటే అప్పుడు ఈవీఎం లేవు కానీ రిగ్గింగ్ చేసి గెలిచిర్రు అని చెప్పి ఈవీఎంలు మీరు యాక్ట్ చేస్తే తప్పలేదు కానీ మేము చేస్తే తప్పు వచ్చిందా, మేమేం తక్కువ, ఇక మేము కూడా చేస్తామని చెప్పి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్తా ఉన్నది. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఓట్ చోరీ అయితేంది, ఇక్కడ ఈవీఎంలు హ్యాక్ అయ్యి అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక అందుకే చెప్తా ఉన్నారు కదా, ఈవీఎం సిస్టమ్ తీసేయండి, బ్యాలెట్ సిస్టమే పెట్టాలని చెప్పి ప్రజల నుంచి చాలా డిమాండ్ ఉంది. అయినా కానీ మేము మార్చలేము, ఇదే కొనసాగిస్తామని చెప్పి చెప్తాం. ఏదైనా మిషనే కదండి. ఈవీఎంలో వివి ప్యాట్లు ఇస్తున్నామంటుర్రు, ఫోటో పెడుతున్నామంటుర్రు, కొంతమందికి వాస్తవానికి కూడా ఎక్కడ నొక్కుతారో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకు ఆవ్యంగా అయితే అవుతా ఉన్నది. సో అవకాశం ఉందని చెప్పి కొంతమంది అయితే అంటా ఉన్నారు. ఈవీఎంలు అవి కూడా మిషన్లే కదా, మనిషి తయారు చేసే మిషన్లే కదా. సో అది కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ ఆ వ్యవస్థ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటది, వాళ్ళే కాంట్రాక్ట్ ఇస్తారు. సో ఇవన్నీ దారి తీస్తున్నారు డౌట్లకు.